ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కొండ దిగిన కొండా సురేఖ జరగాల్సిన నష్టం జరిగిపోయిందా? ఏదైతే కొండా సురేఖ సంబంధించి ఓఎస్టీ సుమంత్ వ్యవహారం మొత్తానికి చిలికి గాలివానలాగా మారింది. మొత్తానికి ఆ అంశం సంబంధించి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను దుమారం రేపాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివాదం మరింత తీవ్రమవుతుంది అన్న అంశం నేపథ్యంలో మొత్తానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసినట్టు కనిపిస్తుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు కానీ ఆవిడ వెళ్తున్న రూట్ కానీ ఒక విధంగా వివాదాస్పదం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన కూతురు మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్గా మారడం తన పదవికే మొత్తానికి ఒక విధంగా ఇబ్బంది కలిగించే విషయంలో భాగంగా కొండా సురేఖ దంపతులు మొత్తానికి మన తప్పు తెలుసుకున్నట్టున్నారు. మొత్తానికి అండర్స్టాండింగ్ వచ్చేసి బట్టి విక్రమార్కని అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఒక రాజీ కుదిర్చే భాగంలో భాగంగా మొత్తానికి అండర్స్టాండింగ్ వచ్చారు. మీరు మా సుమంత్ ఓఎస్టీ విషయం జోలికి మాకు రావద్దు, అలాగే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంశాన్ని కూడా నేను ప్రస్తావించను. ఈ యొక్క అంశానికి మొత్తానికి రాజీ కుదిరింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కలిశారు మహేష్ కుమార్ గౌడ్, అలాగే భట్టి వీళ్ళందరూ తీసుకెళ్లి మొత్తానికి రాజీ కుదిర్చారు. సో మొత్తం చూసుకుంటే తెలంగాణ వ్యవహారంలో ఈ కొండా సురేఖ వివాదం ఇది సద్దుమణిగింది అనుకోవచ్చు. కానీ మరో పక్కన రిజ్వీ జూపల్లి కృష్ణారావు సంబంధించిన విషయంలో కూడా మరో వివాదం మొత్తం తెరపైకొస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అలాగే మంత్రుల మధ్యలో నలిగిపోతున్నారు అనేది ఒక విధంగా తెలుస్తున్న పరిస్థితి. సో మొత్తానికి కాంగ్రెస్ కు సంబంధించి ఈ యొక్క అంశాలు కొండా సురేఖ విషయంలో మొత్తానికి ఈవిడ తీసుకున్న రాజీ ఫార్ములా కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేది కొండా సురేఖ విషయంలో ఇంకా చాలా నష్టం జరిగింది అనేది కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బయట ఉంది, ఒకసారి బయట చూద్దాం. ముఖ్యమంత్రి గారికి శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు. కొండా సురేఖ గారిని తీసుకెళ్లి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి? ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది టీ కప్ లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని? మీరు నలుగురు సిట్టింగ్ సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా? నాకు అర్థం కాదా. జూబ్లీ హిల్స్ కొంప కేవలం ఇంటోళ్ళ పంచాయతా లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాలు కప్పుకొని స్వీట్లు తినిపించుకోనికే? ఓకే రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి మొత్తానికి కొండ దిగింది కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారం, మరి ఇప్పుడు రిజ్వీ జూపల్లి కృష్ణారావు వ్యవహారం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో అధికారులు ఈ యొక్క అసిస్టెంట్స్, పిఏలు, ఓఎస్డీలు వీళ్ళ మధ్య ఎందుకని ఎక్కడో మొత్తానికి సెట్ అవ్వట్లేదు ఏంటి? ఇలాంటి విషయంలో మరి కాంగ్రెస్కి ఆల్రెడీ నష్టం జరిగినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేటీఆర్ వ్యాఖ్యలు మనం ఇందాక చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి దీనిపై ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడు చేయొద్దు అనేది అధిష్టానం మీరు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? రామరాజు గారు, ఇప్పుడు చూసేది ఉంటే కొండా వివాదం సద్దుమణిగింది అనుకున్న సమయంలోనే మంత్రి జూపల్లి అదేవిధంగా రజ్వీ ఈ సమస్య ప్రభుత్వానికి ఒక మరో రకంగా తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు కేబినెట్ సమావేశానికి రజ్వీ కూడా వచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రజ్వీతో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. రజ్వీని తన రాజీనామా లేఖను కూడా ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా జూపల్లికి రజ్వీకి జరిగినటువంటి వివాదమైనటువంటి అంశం అయితే మంత్రికి అధికారులకు మధ్య ఉండేటువంటి సహోద్య లేదు అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. తాను విఆర్ఎస్ పెట్టుకున్న సందర్భంగా జరిగినటువంటి లేఖలో పూర్తిగా తను వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యలు ఇలాంటి వాటితోనే రాజీనామా చేస్తున్నటువంటి విషయం పేర్కొన్నా కూడా అందులో ఈ రాజకీయ ఒత్తిళ్ల వల్లనే రజ్వీ రాజీనామా చేస్తుండనే స్పష్టంగా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా రజ్వీ విఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత ఆయన రాజీనామాను ఆమోదించవద్దు అన్నటువంటి విషయాన్ని కూడా మంత్రి జూపల్లి సిఎస్కు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ప్రధానంగా రజ్వీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు, అదేవిధంగా పాత వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చాడు, అదేవిధంగా మిగతా అంశాల్లో కూడా తనకు అధికారికంగా సహకరించలేదు అనేటువంటి అంశాలను కూడా స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ విషయంలో ఇటు రజ్వీకి అదేవిధంగా మంత్రి జూపల్లికి మధ్య చాలా వివాదం కొనసాగింది. ఇప్పుడు ఈ లేఖల వల్ల బయటపడిందని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో తలనొప్పిగా మారింది. మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ దాదాపుగా రజ్వీకి మరో 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. చివరికి అంటే సిఎస్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అలాంటి అధికారి రాజీనామా చేయడం పట్ల మిగతా అధికారులు, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా ఒక అభద్రతా భావం అనేది నెలకొంది అని చెప్పవచ్చు. ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుందో అనేది ఇంకా మనకు స్పష్టంగా చెప్పలేము. రామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.